పాలకుర్తి నియోజకవర్గం పెద్దబంగార మండలం బొమ్మకల్ గ్రామంలో నిన్న కురిసిన వడగండ్ల వానతో గ్రామంలో నష్టపోయిన మామిడి తోట రైతు నిమ్మల భిక్షపతిని పరామర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు దయాకర్తో మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షంతో నా 3 ఎకరాల మామిడి తోట కాయలు మొత్తం రాలిపోయి నష్టపోయాయని చెప్పారు. అదే గ్రామానికి చెందిన గంగాధర్ వరి పంట పూర్తిగా దెబ్బతింది. మమ్మల్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రైతులు కోరారు. పంటలు పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ అకాల వర్షంతో బొమ్మకల్ గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు పంటలను పరిశీలించి రైతులను ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడ్ల రైతుల పక్షాన్ని నిలబడి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంత నష్టం అయితే ఇప్పుడు అసలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేది కదా, ఎక్కడన్నా 10,000 ఇచ్చింది కదా. అప్పుడు ఇస్తాడా? ఈ ఊరికే వచ్చి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే బొమ్మకల్లు గ్రామానికి, బొమ్మకల్లు తండకు రాష్ట్రంలో ఈ రాళ్ల వర్షానికి కానీ, గాలి దుమారానికి కానీ గతంలో కేసీఆర్ గారు వరంగల్ జిల్లాకు నష్టమైతే నర్సంపేటకు వచ్చాడు, మైబాద్కి వచ్చాడు, బొమ్మకల్ గ్రామానికి వచ్చాడు, పర్కాలకు వచ్చాడు. రైతులకు ధైర్యం చెప్పి ఎకరాన 10,000 నష్టపరిహారం ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. గతంలో పోయిన సంవత్సరం కూడా బాగా దెబ్బతిన్నది. వడగళ్ల వాన పడి, రాళ్ల వర్షం పడి దెబ్బతింటే కూడా ఎకరాన 10,000 ఇవ్వని మీరు డిమాండ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి వచ్చి చూసిన పాపాన్ని కూడా పోలేదు. రైతులు ధర్నా చేసినా కూడా పట్టించుకోలేదు. రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి నేను సిగ్గు చెరవ నీకుంటే, రైతులను మోసం చేశారు. మక్కలు ఎవరు కొంటలేరు, బ్యాగ్స్ లేవు. కాంటాక్ట్ పెట్టాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా క్వింటాకు 100 రూపాయలు వసూలు చేస్తారు. ట్రాన్స్పోర్ట్ పెట్టే ఇప్పటికే రైతులందరూ కూడా 1800కి అమ్ముకున్నారు. 25 రోజులు 30 రోజులు అవుతుంది మొక్కజొన్న కల్లాలు ఓపెన్ చేసి. అప్పుడు యూరియా బస్తాల కోసం కొట్టుకున్నారు. ఇప్పుడు మొక్కలు రైతులు గోసపడతాను, ఒడ్డు గోసపడతాను, కాంటాలు అయితలేవు. గోస నువ్వు రైతు బంధు ఎగ్గొట్టావు 3 సార్లు, రుణమాఫీ సగం కూడా ఇయ్యలేదు, బోనస్ ఇయ్యలేదు. ప్రతి గింజకు, ప్రతి మొక్కలకిస్తా, పత్తికిస్తా, రైతు పండించే ప్రతి పంటకు ఎకరాన క్వింటాకు 500 బోనస్ ఇస్తాను. సన్న వడ్లను అది మోసం చేసినావు. నువ్వు 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి అనౌన్స్ చేశావు. అంటే ఎల్లుండే, మీ ఎల్లుండి కూడా 6వ తారీఖు నాడు కేటీఆర్ తోటి రైతు సదస్సు ఏర్పాటు చేశాం. నువ్వు ఏమేమి హామీలు ఇచ్చావు, ఏమేమి మోసం చేసినావని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజృంభించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే రైతు బంధు కూడా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తూ 1 ఎకరానికి వేసినాం. జగిత్యాల మీటింగ్కు కేసీఆర్ గారు వస్తానంటే ఇంకో ఎకరానికి వేసాం. మళ్ళా కేటీఆర్ గారు రేపు వస్తానంటే ఇంకో ఎకరానికి వేస్తాను. అంటే అది మళ్ళా ఓట్లు దగ్గరకు వచ్చినాయి. అంటే మేము బెదిరిస్తే ఎత్తాను.